మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి మోస్ట్ పాపులర్ డిమాండ్ ఉండే వెహికల్ అండి. హోండా యూనికార్న్ 150 వెహికల్ అండి. ఈ వెహికల్కి అయితే చాలా డిమాండ్ ఎక్కువ ఉందండి. ఎందుకంటే చాలా మంది ఎవడో అడుగుతున్నారు మన గ్రూప్లో కానీ కామెంట్లో కానీ, అన్న యూనికార్న్ ఉంటే చెప్పండి అన్న 150 యూనికార్న్ కావాలి అని. ఈరోజు అయితే మీ అందరి కోసం అయితే యూనికార్న్ అయితే సేల్కి అయితే తెచ్చానండి. ఈ వెహికల్ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా వీలైతే మీ ఫ్రెండ్స్కు లేదా రిలేటివ్స్కి అనేది షేర్ చేయండి. మన వీడియోస్ అనేది ఎంతో ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ షేర్ చేయడం వల్ల చాలా మందికి ఆర్ఎస్ఆర్ బైక్ ఛానల్లో తక్కువ ఇస్తున్నారని తెలియదండి. అందుకోసమే షేర్ చేస్తే మీరు 10 మందికి షేర్ చేయడం వల్ల మనకు ఎంతో యూజ్ఫుల్ అవుతుందండి. అందుకే ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, షేర్ చేయండి వీలైతే దయచేసి. ఇంకా ఫ్రెండ్స్, ఈ వెహికల్ కండిషన్కి అయితే వెళ్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టైర్స్ విషయానికి వద్దామండి. ఫ్రంట్ టైర్ వచ్చేసి 50% అయితే ఉందండి. బ్యాక్ టైర్ వచ్చేసి 55% అయితే ఉందండి. ఇక ఫ్రంట్ అయితే డిస్క్ బ్రేక్ కూడా వర్క్ చేస్తుందండి. ఇక మనం వచ్చేసి మన ఛానల్లో మన వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి వీడియోలో చెప్తానండి. ఏ వర్క్ చేయలేదు, ఏమేమి వర్క్ చేస్తుంది అనేది ప్రతి ఒక్కటి చెప్తానండి. ఇక డిస్క్ బ్రేక్ వర్క్ చేస్తుందండి. ఇంజన్ కండిషన్ కూడా ఎక్సలెంట్గా ఉందండి. ఇంజన్ కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. వీడియో అనేది పూర్తి ఎండింగ్ వరకు చూస్తే మీకు ఇంజన్ కూడా స్టార్ట్ చేసి పెట్టాను, తప్పకుండా చూడొచ్చండి. మంచి కండిషన్లో ఉండే వెహికల్ అండి. సింగిల్ హ్యాండ్ ఓనర్ యూజ్ చేసిన వెహికల్ అండి. ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు, డ్యామేజ్ లేదు. బండి చాలా నీట్గా ఉందండి. ఇక సెల్ఫ్ రన్నింగ్ ఉందండి. సెల్ఫ్ రన్నింగ్ ఉంది. ఇండికేటర్స్, హారను, రేడింగ్ ముళ్ళు అన్నీ వర్క్ చేస్తున్నాయండి. స్క్రాచెస్ లేకుండా బండి చాలా నీట్గా మెయింటెనెన్స్ అయితే పెట్టారండి ఓనర్ గారు. ఇక లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేట అండి. మన దగ్గర ఉందండి. ఇక చాలా మంది అడుగుతున్నారండి, అన్న మీ లొకేషన్కి ఎలా రావాలి, మనకు అర్థం కావడం లేదు అని. మీరు ఎక్కడైనా కానీ లాంగ్ వాళ్ళు అయితే కడపకు రావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కడప ట్రైన్లో వస్తే కడపకు వచ్చేసి దిగేసేయాలి. ట్రైన్లో వస్తే కడపకు అయితే అవైలబుల్ ఉందండి. కడప నుంచి మనకు 20 కిలోమీటర్ అయితే ఉంటుందండి. కాజీపేట కడప నుంచి 20 కిలోమీటర్ ఉందండి. హైవే, నేషనల్ హైవే, కర్నూలు కడప హైదరాబాద్ కర్నూలు హైవేలో మన కాజీపేట వస్తుందండి. 20 కిలోమీటర్స్ ఓన్లీ అండి కడప నుంచి కాజీపేటకు. ఈ వెహికల్ అయితే ఒరిజినల్ ఆర్సీ ఉందండి. నెట్ క్యాష్ వెహికల్ అండి. షోరూంలో నెట్ క్యాష్ వెహికల్ తెచ్చారండి. ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు. మెయిన్ పాయింట్ ఏంటంటే ప్లస్ పాయింట్, ఈ వెహికల్ అయితే చాలా నీట్గా ఉందండి. కండిషన్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. కండిషన్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఇంజన్ అయితే చాలా స్మూత్గా ఉందండి. ఎక్కడ కానీ ఎటువంటి సౌండ్ అనేది లేదు. ఇంజన్లో ఎటువంటి స్మోక్ అనేది లేదు. మీరు వీడియో అనేది ఎండింగ్లో చూస్తే తప్పకుండా ఇంజన్ స్టార్ట్ చేసి పెట్టాను, మీరు తప్పకుండా చూడండి. ఎక్కడ కానీ స్క్రిప్ట్ చేయకుండా వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే వీడియో చూసిన తర్వాత మీకు వీడియో ఎలా ఉంది, బండి కండిషన్ ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది ఒక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. లైక్ ఇస్తూ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బండి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, మీకు తెలిసే ఉంటుంది. యూనికార్న్ అంటే ఎంత డిమాండ్ ఉందో తెలిసే ఉంటుంది మీకు ఆల్రెడీ. చాలా మంది అడుగుతున్నారండి. మొన్న కూడా ఒక ఆయన కామెంట్ చేశారు, ఆయన తెలియదు అనుకుంటా, సపోజ్ యూట్యూబ్ గురించి తెలియదు అనుకుంటాను. ఒక పిచ్చి కామెంట్ పెట్టాడు. కాబట్టి అబద్ధాలు చెప్తున్నా బ్రో, గ్లామర్ బండి పెట్టా కదా మొన్న 15 మోడలు, అబద్ధాలు చెప్తున్నాడు బ్రదరు. భీమవరంకి పంపించాను అని అబద్ధాలు చెప్తున్నాడు. సోల్డ్ అయిపోతే యూట్యూబ్లో వీడియో ఎందుకు అప్లోడ్ చేశాడు, యూట్యూబ్లో డిలీట్ చేయొచ్చు కదా అని పెట్టాడండి. ఆ తిక్క క్వశ్చన్కి మనం తిక్క క్వశ్చన్ సమాధానం చెప్పాలి కదా ఖచ్చితంగా. అలాంటి క్వశ్చన్లు వచ్చేటప్పుడు మన సమాధానం అయితే ఖచ్చితంగా చెప్పాలండి. అది ఎలా సమాధానం అంటే, బ్రదర్ మీరైతే వీడియో అన్నీ చూస్తూనే ఉంటారు, అర్థమైంది. మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసేది ఎందుకో తెలుసా, నాకు యూట్యూబ్లో మనీ వస్తుంది, యూట్యూబ్లో మనకు జీతం అనేది వస్తుంది. అలాగా వీడియోస్ అనేది డైలీ కంప్లీట్ పెట్టాలి. పెట్టలేదనుకోండి మనకు అనేది యూట్యూబ్లో మనీ అనేది రాదు. ఓకేనా, మీకు అది తెలియదు అనుకుంటా, మీకు అసలు యూట్యూబ్ ప్రాసెసే తెలియదు అనుకుంటాను. మీరు అలాంటి క్వశ్చన్లు వేసారంటే యూట్యూబ్ ప్రాసెస్ అనేది తెలియదు. ఓకేనా, మనం వెహికల్ అమ్మినా అమ్మకపోయినా డైలీ 1 లేదా 2 వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి ఖచ్చితంగా. అలా చేస్తేనే మన యూట్యూబ్ ఛానల్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది, మనకు శాలరీ అనేది పడుతుంది. ఓకేనా, అందుకోసమే మనము సేల్ అయిపోయినా సేల్ కాకుండా కూడా మన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్, అది అయితే నీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకొకటి, నేను భీమవరంకి అమ్మలేదని అమ్మినా అని నా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి, మీ దగ్గర లేదు కదా. ఓకేనా, మన దగ్గర వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వారు
2 గ్రూపులు ఉన్నాయి. 2 గ్రూపులు వచ్చేసి 1098 మంది ఉన్నారు. 1098 మంది ఉన్నారు 2 గ్రూపులు కలిపి. వాళ్ళకు మొత్తం తెలుసు మన దగ్గర డైలీ ఏ బైకులు వస్తున్నాయి, ఏ బైకులు సేల్ అయిపోయినాయి, ఏ బైకులు ఇంకా మిగిలినాయి అనేది అందరికి తెలుసు. నువ్వు గ్రూప్లో లేవు, యూట్యూబ్ ప్రాసెస్ తెలియదు. తెలుసుకొని కామెంట్ చేయి బ్రో, ఓకేనా? తెలుసుకొని కామెంట్ చేయండి. అలా పిచ్చి పిచ్చిగా అయితే కామెంట్ చేయకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వు, నీకు తెలుస్తుంది. నేను అన్ని ప్రూఫ్తో సహా వాట్సాప్ గ్రూప్లో పెడతాను ఎవరెవరు మన దగ్గరికి వచ్చేది వీడియో కూడా. అలాగే భీమవరం వెళ్తూ అతను మన దగ్గర రారు, మన సబ్స్క్రైబర్ భీమవరంకి అమౌంట్ వేశారు. అమౌంట్ వేసిన తర్వాత నేను వాట్సాప్ గ్రూప్లో పెట్టాను, సోల్డ్ ఫ్రెండ్స్ సారీ అని. తర్వాత షార్ట్ వీడియో కూడా పెట్టాను. మన కడప నుంచి భీమవరం ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా, పార్సల్ చేసే వీడియో కూడా పెట్టాను. అది మీకు తెలియదు, షార్ట్ వీడియో కూడా మీరు చూడలేదు. మీరు చూడకుండా తెలియకుండా బ్యాడ్ కామెంట్ అయితే పెట్టద్దు, ఓకేనా? నేను పెట్టేది అయితే నేను ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లుగానే చెప్తాను, లేనిదైతే ఏం చెప్పను. మన ప్రాబ్లం ఉంది, పలానా వెహికల్ పలానా వర్క్ ఉంది అని చెప్తాను. కానీ మిగతా అయితే మనం అయితే అబద్ధాలు అనేది చెప్పమండి. మీకు ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది మన ఛానల్ గురించి, మన కండిషన్ గురించి, మన దగ్గర వెహికల్ తీసుకునే వాళ్ళ గురించి కూడా తెలుసండి మన గురించి. అలాగే ప్రతి వెహికల్కి ఉన్నట్లే చెప్పడమే మన హాబీ అండి. తర్వాత తీసుకోకపోవడం అనేది అది తర్వాత కస్టమర్ ఇష్టం అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక మీరు వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. ఎక్కువ వెహికల్స్ అనేది వాట్సాప్ గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయండి. ఇక వాట్సాప్ గ్రూప్లో వెంటనే ఆలోచించకుండా కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే వాట్సాప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. డైలీ ప్రతి వెహికల్స్ అనేది మనము మొత్తం డీటెయిల్స్ అనేది సహా వాట్సాప్లో పెడతామండి. ఫొటోస్ డైలీ వీడియో తీయకముందే చాలా వెహికల్స్ కూడా సేల్ అయిపోతూనే ఉన్నాయి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వమని చెప్పండి ఫ్రెండ్స్ అందరినీ. ఇంకా ఈ వెహికల్ వచ్చేసి ఫైనల్ రేట్ వచ్చేసి నేను అక్షరాల 30,000 అయితే చెప్తున్నాను అండి. ఫైనల్ రేటు 30,000 చెప్తున్నాను. డిస్కౌంట్ అనేది 2,000 ఇస్తున్నాను ఈ వెహికల్కి. ఇక ఇంజన్ స్టార్ట్ చేసి పెడతాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్.